హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనకు ఆర్ఆర్బీ జేఈకి సంబంధించినటువంటి అప్లికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. ఈరోజు మన యొక్క అప్లికేషన్ అనేది ప్రాపర్గా ఆర్ఆర్బీ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారా లేదా అనే డీటెయిల్స్ తోటి ఈ వీడియో అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఈ యొక్క సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్స్లో ప్రాపర్గా చేసి ఉంటారో వాళ్ళకి మాత్రం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి ఒక ఫైనల్ అప్లికేషన్ సంబంధించినటువంటి ఫైనల్ ఇంటిమేషన్ అనేది మనకి ఈరోజు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మన యొక్క ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 03/2018 అని. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ప్రజెంట్ అయితే మనకి ఎలాంటి అప్డేట్ అయితే వితిన్ 1 or 2 అవర్స్లో మనకి ఇక్కడ లింక్ అనేది యాక్టివేట్ చేస్తారు. ప్రజెంట్ భోపాల్లో అయితే మనకి లింక్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ అప్లికేషన్ స్టేటస్ 03/2018 సంబంధించి దీని మీద క్లిక్ చేసినట్లయితే క్యాండిడేట్ యొక్క అప్లికేషన్ స్టేటస్ అని చెక్ చేసుకోవచ్చు. అది ఇక్కడ మనకు జోన్ వైజ్ ఇవ్వడం జరిగింది. మన యొక్క ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్ ఇక్కడ ఉంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఇక్కడ క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మంత్ అండ్ ఇక్కడ ఇయర్ అండ్ ఇక్కడ క్యాప్చాని ఫిల్ చేసి ఎంటర్ చేసినట్లయితే మనకు డేటా అనేది వస్తుంది. లాగిన్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. కరెంట్ స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ఈజ్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్. కీప్ విజిటింగ్ అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బీ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. సో ఇక్కడ మీకు యాక్సెప్టెడ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ యాక్సెప్టెడ్ అంటే యాక్సెప్ట్ అయిపోయినట్టు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి గ్రీన్ కలర్ కాకుండా రెడ్ కలర్లో వచ్చి యువర్ అప్లికేషన్ ఈజ్ ప్రొవిజనల్లీ రిజెక్టెడ్. రీజన్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి, క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు యాక్సెప్ట్ అయిందంటే పేరు పైన మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రిజెక్ట్ అయితే మీకు దానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు రాంగ్ ఆధార్ నెంబర్ మిస్టేక్ చేశారో లేదా మీకు దానికి సంబంధించినటువంటి ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ప్రాపర్గా ప్రొవైడ్ చేయకుంటే మాత్రం మీది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ మనకు డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క డేటా వచ్చింది కాబట్టి మనకు వితిన్ 1 or 2 monthsలో యొక్క జేఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి జేఈ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళంతా కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకా కొంచెం ఫాస్ట్గా చేయండి. సో ఫైనల్ మనకి ఇది వచ్చిన తర్వాత 1 monthలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ సేమ్ ప్రాసెస్ మనకు ఏఎల్పి టెక్నీషియన్ కూడా ఇదే విధంగా మనకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 1 monthలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి జేఈ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ యొక్క జేఈకి సంబంధించి అండ్ ఐటీకి సంబంధించి యాజ్ వెల్ యాజ్ డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డేటాతో కలుద్దాం. అండ్ ఈ వీడియోని మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.